occasion of our Bhaskar KGF short film release. So mana already మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. భాస్కర్ కేజీఎఫ్ గురించిన ట్రైలర్స్ కానీ విజువల్స్ కానీ ఎంత సూపర్ డూపర్ రెస్పాన్స్ ఇస్తుందో. సో మన అలాగే మన మూవీ కూడా ఒరిజినల్ మన సిల్వర్ స్క్రీన్ పైన వచ్చిన కేజీఎఫ్ రేంజ్లోనే సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మరి ఫస్ట్ లేట్ చేయకుండా షార్ట్ ఫిలిం రిలీజ్ ముఖ్య అతిథులతో ప్రారంభించేద్దాం. కేజీఎఫ్ కళ్ళు గుడుంబ ఫుల్ బాటిల్ షార్ట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మన ఆర్ఎస్ నంద గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా అలాగే తర్వాత మన ప్రత్యేక అతిథి ఐలు రమేష్ గారు, టీఎస్డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు, సభాధ్యక్షులు మన హీరో ఆకిన భాస్కర్ గారు, ముఖ్య అతిథులుగా చేసిన ముమ్మడి బ్రహ్మచారి గారు, చొప్పడి సుధాకర్ గారు, ఉడుకూరు దేవేందర్ రెడ్డి గారు, సీతామహాలక్ష్మి గారు, నడిమెట్ల గణేష్ గారు, ఓర్గంటి శేఖర్ గారు, బుర్ర సతీష్ గారు, పొద్దుపొడుకు శంకర్ గారు, అలాగే సుమన్ గారు, గద్దె ఉదయ్ కుమార్ గారు, కుమారి హరిత గారు హీరోయిన్, శ్రీమతి రాధిక హీరోయిన్ గారు, అలాగే ప్రవీణ్ చంద్ర గారు, శివన్ గారు కూడా రావాలి, అలాగే రాము ముగులజీ గారు, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ గోగుల ప్రసాద్ గారిని, మన డ్యాన్స్ మాస్టర్ గజ్జల ధర్మరాజ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కాసాల శ్రీనివాస్ గారిని కూడా. సో విచ్చేసి మన కేజీఎఫ్ షార్ట్ ఫిలిం రిలీజ్ చేయాల్సింది కోరుకుంటున్నాం. మూవీ చూశాక మనం సభ కార్యక్రమం ఉంటుంది. ఓకే అండి, మరి ముఖ్య అతిథులు వేదికపైన అంతమందితో మరి షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తున్నాం. సో గట్టిగా ఒకసారి చెప్పట్లండి అందరూ. కేజీఎఫ్ కళ్ళు గుడుంబ ఫుల్ బాటిల్ షార్ట్ ఫిలిం రిలీజ్. ఆహ్వానిస్తున్నాం. దయచేసి సార్. అలాగే ప్రత్యేక అతిథిగా ఇచ్చేసిన శ్రీ ఐలు రమేష్ గారు, టీఎస్డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈనాటి మన హీరో ఆకిన భాస్కర్ గారు కూడా వేదికపైకి రావాలి. అలాగే ముఖ్య అతిథులు శ్రీ ముమ్మడి బ్రహ్మచారి గారు, టీఎస్డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు, శ్రీ చొప్పరి సుధాకర్ గారు, టీఎస్డబ్ల్యూ ప్రధాన కార్యదర్శి గారు, శ్రీ బడుకోలు దేవేందర్ రెడ్డి గారు, టీఎస్డబ్ల్యూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, సో క్లాస్ అండి. శ్రీ నడిమెట్ల గణేష్ కోశాధికారి, మరి ఆత్మీయ అతిథులుగా చేసిన శ్రీ ఓర్గంటి శేఖర్ గారు అనే, సో శ్రీ బుర్ర సతీష్ గారు మంచి రైటర్, గాయకులు రావాలి. శ్రీ పొద్దుపొడుకు శంకర్ గారు రచయిత వచ్చారా?
మంచి రోల్ చేసిన సుమన్ గారు, తిప్పటి ప్రభు గారు కూడా ఏమాత్రం తీసుకోకుండా మన గద్దె ఉదయ్ కుమార్ గారు విలన్ గా యాక్టింగ్ చేసి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక రాజమౌళి రేంజ్ లో, రాజమౌళి మూవీలో మామూలుగా హీరోకి విలన్ కి ఎంత ప్రీషియస్ ఇంపార్టెన్స్ ఇస్తారో ఇక్కడ మన మూవీలో కూడా అదే రేంజ్ లో ఉంది. మరి ఉదయ్ కుమార్ గారు గట్టిగా రంగస్థలం నట్లు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. శ్రీ ప్రవీణ్ చంద్ర గారు, మీ పేరు మర్చిపోయారా? శివ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సిద్ధు గారిని కూడా తెలంగాణ ఈవెంట్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోగుల ప్రసాద్. నేను కథలు రాయబడితే పేజీ పేజీ రాస్తాను, కానీ స్టేజ్లో మాట్లాడమంటే కొంచెం నాకు కొత్త. అయితే నేను ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ ఉన్నా అంటే, బతుకుతా అంటే మీరందరూ కాదు. ఎందుకోసం అంటే నాకు కరోనా వచ్చిన టైంలో, అంటే ఇంకా 50 ఛాన్స్ ఉన్న టైంలో ఒక కళాకారుడు నాకు అందరూ సపోర్ట్గా ఉండి నన్ను బతికించారు. అంటే ఈ ఒక్క కృతజ్ఞతతో చెప్పుకుంటే అయిపోదు కాదు. నా లైఫ్ లాంగ్ బతుకున్నంత కాలం నేను ఇక్కడ అందరికీ రుణపడి ఉంటాను. అంటే చెప్పడానికి మాటలు రావు, కన్నీళ్ళు తప్ప నాకు. అంత డీప్ స్టేజ్కి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత మళ్ళీ భాస్కర్ నా కాంబినేషన్లో వచ్చినాయి అన్నీ కూడా మ్యాక్సిమం సూపర్ హిట్లో ఉన్నాయి. మళ్ళీ రీస్టార్ట్ కేజీఎఫ్తో స్టార్ట్ అయింది. మళ్ళీ 1 కాదు 2 కాదు 3 5 పార్ట్లు ఉన్నాయి కేజీఎఫ్. అందరూ వెయిట్ చేసుకుంటారు. SMS క్రియేషన్స్ ఆకిన భాస్కర్ కన్ను కుటుంబ ఫుల్ బాట చాలా బాగుంది. ఒక సినిమాలాగా ఉంది మొత్తానికి. చూసి బాగా మంచిగా అనిపించింది. అందులో ఉదయ్ కుమార్ గారు ఆకిన భాస్కర్ చేసింది చాలా బాగా అనిపించింది నాకు. ఇక ఇది సినిమా చాలా మంచి మిలియన్ వ్యూస్ పోవాలని, ఇది ఇంకా 5 10 దాకా కూడా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో మరి భాస్కర్ ఇప్పటివరకు ఈ స్టేజ్కి రావడానికి ఫ్రెండ్స్ అందరూ కారణమైతే, ముఖ్య కారణం మరి వారి తల్లిదండ్రులు. వారిద్దరిని కూడా మరి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. భాస్కర్ గారు అమ్మానండి ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి. సో డైరెక్టర్ సిద్ధు కనకం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 2 విషయాలు మరి కేజీఎఫ్ గురించి మాట్లాడాలి. అందరికీ కళాభివందనాలు. కేజీఎఫ్ నాకు మొదటి గురువు మా అన్న భాస్కర్ అన్న. 15 సంవత్సరాల క్రితం నాకు ఫస్ట్ టైం కెమెరా ముందు చూసినటువంటి వ్యక్తి మా గురువు. షార్ట్ ఫిల్మ్స్లో సాంగ్స్లో మా అన్న ఓర్గన్ శేఖర్ అన్న మా గురువు. ఒక రైటర్గా, పాటల రచయితగా. సినిమా మాత్రం బాగుందన్న. భాస్కర్ అన్న 75 mm స్క్రీన్ మీద చూడలేక అంతే తేడా. బాగా కష్టపడ్డారు, బాగా తీసారన్న. ప్రవీణ్ చంద్ర డైలాగ్స్ మాత్రం గుమ్మేసిండు. ఉదయన్న గారి యాక్టింగ్ మామూలు వెళ్ళారన్న, బాగుంది. సో అందరు బాగా చేసారన్న. సినిమా మాత్రం హిట్టే పక్క.
శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కాసర్ల శ్రీనివాస్ గారు. నా తోటి కళాకారులకు సాయంకాలం ఇంతవరకు కరీంనగర్లో చాలా షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది అందరూ. కానీ ఈరోజు ఎస్ఎంఎస్ క్రియేషన్స్ ఆకిన భాస్కర్ గారు కొత్త ట్రెండ్ను సృష్టించారు. ఈ ట్రెండ్తో ఇంకా చాలామంది ఈ రూట్లో వస్తారని, ఇలా తీస్తే మన కరీంనగర్ చరిత్రలో కొంచెం అంటే రూట్ ట్రెండ్ మారినట్టు అవుతుందని ఆశ. ఇలాంటి సినిమాలు ఇంకా మరెన్నో తీయాలని భాస్కర్ను కంగ్రాచులేషన్ చెప్తూ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాన కార్యదర్శి గోకుల ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. 2 నిమిషాలు మాట్లాడాలి. ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు, కళాకారులకు, కళాభిమానులకు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, కేజీఎఫ్ చాలా అద్భుతంగా మంచి అంటే నిజంగానే ఒక సినిమా లాగా థియేటర్లో చూసిన ఫీల్ కలిగింది. ఒకసారి అందరికీ అంటే ఆ టీంలో ఉన్న అందరికీ ఒకసారి గట్టిగా చెప్పడంతో వారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అయితే సార్ చాలా బాగా చేశారు. పక్కాగా విలన్ అంటే విలన్ లాగానే చాలా బాగా చేశారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అంటే వారి సీనియర్ కళాకారులు. నాకైతే బాగా నచ్చిన క్యారెక్టర్ రాజమౌళి సినిమాలో విలన్ బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఆ సినిమా చూస్తే అలాగే అనిపించింది. ముఖ్యంగా తమ్ముడు భాస్కర్కు ప్రత్యేకమైన అభినందనలు. ఇలాగే మంచి మంచి సినిమాలు తీస్తూ భవిష్యత్తులో మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ షార్ట్ ఫిల్మ్లో నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కరెక్ట్, బాగా నచ్చింది. సో నెక్స్ట్ విరాట్ క్రియేషన్స్ రామ్ ముకులజీ గారు. అందరికీ నమస్కారం అండి. డయాస్ మీద ఉన్న పెద్దలకి, ప్రోగ్రామ్కి హాజరైన అందరికీ కూడా అందరికీ గుడి. సో కరీంనగర్లో ఈ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ రోజు రోజుకి ఇలా పెరుగుతుంది. దీనివల్ల ప్రజాదరణ పొందుతున్నాము. ఈ కళాకారులకి మంచి గుర్తింపు వస్తుంది. అంటే ఇలాంటి సినిమాలు, పవర్ఫుల్ సినిమాలు ప్రజలోకి పోవడం వల్ల సో మనకి తీయాలనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. అలాగే మన సబ్జెక్టు జనాలకు రీచ్ కాబట్టి మనం చాలా మంది ఇష్టపడుతున్నారు. సో ఈ కేజీఎఫ్ సినిమా థియేటర్లో ఒరిజినల్ కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు ఎలా అయితే మనకు రక్తం మరుగుతుందో, అంటే అంత పవర్ఫుల్ ఉందో, ఇది కూడా ఆకిన భాస్కర్ గారు అంతే అలా తీర్చిదిద్దారని నేను చూసినప్పుడు చాలా ఆనందించాను. సో ఎలాంటి చిన్న సినిమా షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి ఎక్కడ తేడా లేకుండా చాలా పవర్ఫుల్గా ఉంది ఈ సినిమా. సో ఇందులో ఉన్న నటులు కూడా చాలా జీవించారు. సో వాళ్ళలో ఉన్న ఫైర్ కనిపిస్తుంది, తపన కనిపిస్తుంది. ఈ సినిమాను ఇంత బాగా చిత్రీకరించినందుకు ఆకిన భాస్కర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే షార్ట్ ఫిల్మ్ లాగా తీయకుండా అతని కసి అంతా కనిపిస్తుంది. అది నాకు బాగా నచ్చింది. సో అలాగే ఉదయ్ గారు. సో నేను ఇప్పటి వరకు ఉదయ్ గారిని చాలా సాఫ్ట్గా ఉన్న క్యారెక్టర్లో చూశాను. కానీ ఇందులో చూసేసరికి ఒకటేసారి విలన్ గా చేయడం అనేది నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో ఇందులో ఈ సార్లో ఈ వేరియేషన్ కూడా ఉందని చెప్పేసి నేను చాలా అభిప్రాయపడ్డాను. సో సార్ని ఇంకా మనం ఎలా వాడుకోవచ్చు అనేది నాకు కూడా చాలా థాట్స్ వచ్చాయి. సో తప్పకుండా ఇందులో ఉన్న కళాకారులకి మంచి గుర్తింపు వస్తుంది. ఇలాంటి సినిమాలే అంటే కరీంనగర్ పేరుని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనం చాటి చెప్పడానికి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఎన్నో మనకి ఉపయోగపడతాయి. అలాగే షార్ట్ ఫిల్మ్లో నటిస్తున్న కళాకారులకి, తర్వాత టెక్నీషియన్స్కి సో కరీంనగర్ అనేది ఒక అడ్డాగా మారింది. అది మనము ఇతరులకి, కళాకారులకి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ మళ్ళీ ఒక మినీ ఫిలిం నగర్గా మారినందుకు మనం అందరం చాలా ఇంకా మన బాధ్యత చాలా పెరిగింది.
సో ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి చిత్రాలు మనం రూపొందించి ప్రజలను మనం ఆనందింపజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇందులో నటించిన కళాకారులందరికీ ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. వేదికపైకి శ్రీ కాసర్ల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ప్రత్యేకంగా వేదికపైకి రావాల్సిందిగా వెల్కమ్ సార్. అలాగే సహజ నటి రాధిక గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మేడం. సో డ్యాన్స్ మాస్టర్ గజ్జల ధర్మరాజు గారిని కేజీఎఫ్ గురించి మరి భాస్కర్తో తనకున్న అనుబంధాన్ని గురించి ఒక 2 నిమిషాలు. ఇది చూస్తూ ఉంటే ఒక సినిమాలా ఉందండి, షార్ట్ ఫిల్మ్ అసలు లేదు. మా భాస్కర్ చిన్న సెల్లులో ఈరోజు బుల్లితెర మీద కాకుండా వెండితెర చూసిన ఫీలింగ్ ఉంది. భాస్కర్ ఆకే భాస్కర్ ఇట్లా వేస్తున్నాడు. అరే భాస్కర్ ఇట్లయితే రాస్తారు మా స్టూడెంట్. ఆల్ ద బెస్ట్. కానీ దీంతో చాలా మంది న్యూ ఆర్టిస్టులకు అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇందులో ఓన్లీ డ్యాన్సే అంటారు. షార్ట్ ఫిల్మ్ కామన్ అయిపోయింది. ఇది మామూలు షార్ట్ ఫిల్మ్లా లేదు, చాలా అద్భుతంగా ఉంది. ప్లీజ్ ఒకసారి అందరు చెప్పండి. ఓకే 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 థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ భాస్కర్. సో మెమెంటో తీసుకున్నాక రాధిక గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. హరిత గారు ఒకసారి. నాకు ఈ షార్ట్ ఫిల్మ్లో అవకాశం ఇచ్చిన భాస్కర్ అన్నకి అండ్ రైటర్ ప్రవీణ్ చంద్ర అన్నకి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. భాస్కర్ గారు మన ఊరు ముచ్చట్లు వారిని కూడా ఒక 2 మాటలు. ఎడిటర్స్, మ్యూజిక్స్ అందరికీ సాయంకాలపు వందనాలు తెలియజేస్తూ, కేజీఎఫ్ మీన్స్ కళ్ళు గుడంబ ఫుల్ బాటిల్ అన్నారు. కానీ నేనంటున్నా కరీంనగర్ కురాడ్లో కరీంనగర్ యూట్యూబ్ గ్రేట్ ఫిలిం కరీంనగర్ యూట్యూబ్ ఛానల్లో నేను అంటున్నా ఇవాళ కేజీ సీఎం గారు మహా నటులు ఎన్టీ రామారావు గారి ఆ టైప్గా నిజంగా చాలా బాగా ఫిలింను చేశారు. వండర్ఫుల్. నిజంగా రియల్ హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే ఈయన 50 నిమిషాలు ఉంటుందేమో అనుకుంటున్నాం. ఎపిసోడ్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. నాకు సినిమా చూసిన కేజీఎఫ్ సినిమా చూసినంతసేపు ఫైర్ బ్రాండ్ అఖిల భాస్కర్ గారు అండ్ నా కో ఆర్టిస్ట్, నా ఫేవరెట్ ఆర్టిస్ట్ ఉదయ్ గారే బాగా కనిపించారు. ఇంకెవ్వరు కనిపించలేదు నాకు. నా బంగారు కొడుకు సుమన్ ఉన్నా కూడా నాకు ఎందుకో వీళ్ళిద్దరి మీదకే నాకు కళ్ళు వెళ్ళాయి. అంత బాగుంది. ఎస్పెషల్లీ ప్రవీణ్ చంద్ర గారు రాసిన ఎస్పెషల్లీ ఒక డైలాగ్ మన కులాల గురించి రాశారు. ఎంత అప్పర్ కులమైనా సరే కొంతమంది లో క్లాస్లో ఉన్నారు అనేది చాలా బాగా మెన్షన్ చేశారు. అర్థమయ్యేలాగా చాలా బాగా మెన్షన్ చేశారు. అది చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మంచి సక్సెస్ అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మరి ఇప్పుడు మన సుమన్ గారు కామెడీకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. కుర్రాడు భాస్కర్ గారు కరీంనగర్ కుర్రాడు అంటే కుర్రాడేనండి. సాంగ్స్ నటించినా కూడా పాడినా కూడా తనే పాడినట్టు ఉంటుంది. పాడు కాకపోతే జీవిస్తాడండి. డ్యాన్స్ లో కూడా కుర్రాడు అనిపిస్తున్నాడు. అంతకంటే వేదికను అలంకరించినటువంటి నా తోటి కళాకారులందరికీ నా కళాభివందనాలు. బిగ్ స్క్రీన్ మీద కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అది ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఈరోజు మన కరీంనగర్ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేజీఎఫ్ అంటే కరీంనగర్ గోల్డ్ ఫీల్డ్స్.
ఓకే అని నా అభిప్రాయం. ఎందుకంటే అది బిగ్ స్క్రీన్ మీద ఎంత సంచలనం సృష్టించిందో కరీంనగర్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా అలాంటి సంచలనం సృష్టించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దాని వెనుక వాళ్ళు పడ్డటువంటి కృషి కనపడ్డది. ఎవరైనా కూడా హీరోను విలన్ డామినేట్ చేయాలని కోరుకోవడం అది ఒక భాస్కర్కే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హీరోకు సమానంగా డైలాగ్స్ ఇచ్చి యాక్షన్కు స్కోప్ ఇచ్చి తను ఎలివేట్ చేయడం అనేటువంటిది నిజంగా ఆయన నిండు మనసుకు హ్యాట్స్ ఆఫ్ భాస్కర్. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్రను చక్కగా తీర్చిదిద్దారు. నేను తన 2-3 షార్ట్ ఫిల్మ్లో చేశాను. తన కృషి ఎంత ఉంటుందంటే షార్ట్ ఫిల్మ్కి ఇంత అవసరమా అనిపించేంత రేంజ్లో ఉంటుంది. నేను చూశాను ఒక సినిమాని ఏ విధంగానైతే డైరెక్ట్ చేస్తారో, మ్యారేజ్ చేస్తారో, ఆర్టిస్టులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా చేయడం జరిగింది. నిజంగా ఈ షార్ట్ ఫిల్మ్లో అక్కడక్కడ చేసి వచ్చినటువంటి వాళ్ళకు ఈ ఏంటిరా బాబు ఈ చెప్పుడు ఏంటి, కట్టడం ఏంటి, ఏమవుతుంది, ఏం జరుగుతుందని కొత్తగా వచ్చిన వాళ్ళకు కొద్దిగా అనిపిస్తుందండి. కానీ దాంట్లో రిలీజ్ అయినాక తెలుస్తుంది టేస్ట్ అనేటువంటిది. నేను చూశాను ప్రత్యక్షంగా. నాకు భాస్కర్ అనగా ఆ పసక్ అనేటువంటి పదం వచ్చిన, ఎందుకంటే మోహన్ బాబుకు మాత్రమే సాధ్యమైంది ఆ డైలాగ్. విలక్షణ నటుడిగా తను ఎంత పేరు ప్రచారం సాధించాడో మనం అందరం చూశాం. సాయి మారుతి క్రియేషన్స్ కూడా తను స్థాపించి వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదంతో వాళ్ళ అమ్మను కూడా తెలంగాణ శకుంతల ఎంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందో తెలంగాణ నీలమగా తను కూడా అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడో పాపం అంటే తప్పుగా అనుకోద్దామా, మారుమూల గ్రామం లోపల ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నీ పిల్లలు అంత చక్కగా చదివించి అంత గొప్పవాళ్ళని చేశావు. నీకు నా పాదాభివందనం అమ్మ. ఎందుకంటే అమ్మ మనస్సు అలాంటిది. అందరూ అది సాధ్యం కాదు. వాళ్ళిద్దరు ఆశీర్వాదం నీకు ఉన్నంతకాలం నీకు ఈ రంగంలో ఎటువంటి తిరుగులేదని చెప్పి నేను భావిస్తున్నాను. తర్వాత తను ఈ పాటల ద్వారా ఎన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడో మనందరికీ తెలుసు. ఇదేదో ముఖస్తుతి కొరకు లేకపోతే ఏదో అభిమానం కొరకు చెప్పేటువంటిది కాదు. నిజంగా నా గుండెల్లో ఉన్నటువంటిది నేను ఇక్కడ మీ ముందు చెప్పడం జరుగుతుంది. అలాంటి కళాకారులను మనం ప్రోత్సహించాలి. మన షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచంలో నలుదిశలా వెళ్తుంది అంటే దానికి కారణం మనం అందరం కష్టపడడం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వాళ్ళ పరిధిలో చాలా చక్కగా నటించడం జరిగింది. ఇక ఒకళ్ళ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఇది సాధ్యం అవుతుంది సార్. మీ ఏదో అల్లా తప్ప ఇలా వచ్చినటువంటి వాళ్ళమే తప్ప మీ రేంజ్లో మేము చేయలేకపోతున్నాం సార్. ఎంత ప్రయత్నం మా గురించి కారణం చేశారన్నాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా చక్కగా చేశాడు. ఎక్కడో వాస్తవానికి సినిమా వాళ్ళు కూడా అనిపించింది అనమాట. ఒక్కటి నాకు అనిపించింది అనమాట, భాస్కర్ లాగా మనం కూడా కండలు పెంచితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. కానీ తన కండలు కూడా ఉన్నాయి, బొర్ర ఉంది, కండలు ఉన్నాయి కాబట్టి దాంతో నేను ఎక్కించాడు. ఆ పర్సనాలిటీ సరిపోతుంది, ఈ పర్సనాలిటీకి ఆ పర్సనాలిటీ సరిపోతుంది. అయితే ఎక్కడ ఉదయ్ కుమార్ గారు అన్న, మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, కానీ మీకు మాత్రం చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాంటి కళాకారులు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అందరం మనస్ఫూర్తిగా ఎక్కడ ఉన్నా కొత్త వాళ్ళని ప్రోత్సహించండి, కొత్తదనాన్ని ప్రోత్సహించండి. ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు. అలాగే ఈరోజు ఉదయ్ కుమార్ సార్ కూడా ఈరోజు ఇక్కడ చూసినంత వరకు సార్ నడడం తెలుసు, కానీ ఇంత పెద్ద నడడం అనేటువంటి విషయం అంటే అందుకని ఎవరైనా ఇటువంటి క్యారెక్టర్స్ సృష్టించడం. ప్రదీప్ చంద్ర గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భాస్కర్కు, సభ మీద ఉన్నటువంటి ప్రతి వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఎవరికంటే శేఖర్ అని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుకుంటాం. రోజు అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి తమ్ముడు భాస్కర్ వస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన కష్టపడే తీరు కూడా అట్లనే ఉంటుంది. దాకా పోతాడు, తిరుగుతాడు,
షార్ట్ ఫిలిం అంటాడు, పాట అంటాడు, షూట్ అంటాడు, పోతాడు తిరుగుతాడు. నైట్ అంతా వండుకోగా తెల్లారి మబ్బు దాకా మళ్ళీ రాత్రి ఎడిటింగ్ చేసుకుంటాడు. మళ్ళీ పొద్దున్నే వచ్చి 9 మళ్ళీ షాపులు ఉంటాడు. అంటే దాని వెనక ఆయన కష్టం ఏందనేది గత 20 సంవత్సరాలుగా నేను దగ్గర ఉండి నేను చూస్తున్నా. ఆయన ఎదిగిన తీరు, ఆయన కష్టపడి పైకి వస్తున్నటువంటి విధానము, ఎదిగిన కొద్దీ ఇంకా గొప్ప లక్షణం ఏంటంటే తమ దగ్గర ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అనేది చాలా గొప్ప లక్షణం అన్నమాట. ఎవరైనా కూర్చున్నా అన్న అంటాడు, అంత ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆ గుణం ఏదైతే ఉందో అది ఒక మనిషి ఎదుగుదలకు చాలా గొప్ప బీజం వేస్తుంది. అట్లాంటి అటిట్యూడ్ అనేది ఉండడం అనేది, ఆర్టిస్ట్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది అట్లనే ఈరోజు కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే తెలంగాణ పోరాటాల జిల్లా. ఉద్యమాలైనప్పటికీ లేకపోతే రాష్ట్ర భవిష్యత్తును కానీ, దేశ భవిష్యత్తును కానీ, సమాజ భవిష్యత్తును కానీ మార్చినటువంటి ఘనతను ఈరోజు కరీంనగర్ జిల్లానే దక్కించుకుంది. ఈ గడ్డపైన ఎందరో మహానుభావులు, మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఈ గడ్డపైన జన్మించడం జరిగింది. అలాగే ఈ షార్ట్ ఫిలింలు ఇదేందరో అని మేము అనుకునేటప్పుడు, షార్ట్ ఫిలిం అని అంటే ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? బేసిన్ని పిల్లర్ సదన్న ఆయన చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఒక మలుపు తిప్పింది యూట్యూబ్ లో, ఈ షార్ట్ ఫిలింలకు నేను చూసినప్పటికీ. అయితే ఎందుకంటే ఇట్లా కూడా చేస్తారా, ఇట్లుంటారా, ఇంట్లో చిన్న చిన్న సినిమాలు టైపు. ఇప్పుడు ఇక్కడ షార్ట్ ఫిలింలు అనుకోరు, మీరు షార్ట్ మూవీలు అని పిలువురు. కాబట్టి షార్ట్ మూవీ అని పిలవండి, షార్ట్ ఫిలిం కాదు అది, షార్ట్ మూవీస్ అని అట్లా పిలవండి. మినీ మూవీలు అని చెప్పేసి పిలవండి. ఎందుకంటే ఈరోజు సమాజాన్ని దిశానిర్దేశం చేస్తున్నటువంటి పలు అంశాలలో యూట్యూబ్ అనేది మొట్టమొదటిది. ఎందుకంటే దీని ద్వారా కూడా సమాజ హితం కోరుతూ సమాజానికి ఏదో రకంగా మెసేజ్ని అందిస్తూ చాలా మంది మన కరీంనగర్ జిల్లా నుంచే చాలా మంది ముందుకొచ్చి మంచి మంచి మెసేజ్ ఓరియంటేషన్ ఉన్నటువంటి కాన్సెప్ట్లతోటి గొప్ప గొప్ప అవకాశాలను సృష్టించుకొని కథలను రాసి కష్టపడి పాత్రలు టెక్నీషియన్లు అందరినీ సమకూర్చుకొని ఈరోజు, అప్పుడు సాధారణ ఒక్కడే ఉండే, ఏదన్నా మేము ఇట్లాంటి ప్రోగ్రాంలో తెలుసుకుందామంటే ఇప్పుడు సాధారణ ఒక్కడు వాదోడుగా ఉంటూ ఆయన ఎంత గొప్పగా చేసినా, ఎంత గొప్పగా ముందుకు పోయినా, ఎంత గొప్పగా ఒదిగినా కూడా మరి అందరి పట్ల కూడా ఆయన కూడా అందరూ మన వాళ్ళే అనుకుంటూ ఆయన కూడా సజెషన్స్ ఇచ్చుకుంటూ ప్రోత్సహిస్తూ వెన్నుతట్టి నడిపిండు. అట్లాంటి వ్యక్తులే మరి ఈరోజు అవసరం. కళా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా నేనే, నాదే, నాకంటే అనేది ఈ ఈర్ష్య ద్వేషాలు, ఈ ఈగో ఫీలింగ్లు ఉంటే ఎప్పటి పైకి రాడు, ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటారు. అది మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఒక ఎదుగుతున్న కొద్ది కిందోళ్లకు చేయందించే తత్వం అనేది, ఆ టాలెంట్ను ఎంకరేజ్ చేయని కోసం కింద ఉన్న వాళ్ళకు ముందు మెట్టు పైకి గుంజుకోనికి ప్రయత్నం చేయాలి, కానీ ఒక అడిగేసి అడిగే ప్రయత్నం చేయొద్దు. దయచేసి మీరందరూ ఒక ఫ్యామిలీగా, ఒక యూట్యూబ్ ఫ్యామిలీగా ఏర్పడి షార్ట్లీ సుధాకర్ అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఒకటి కాన్సెప్ట్ ఏదో పెడుతున్నా అని చెప్పిండు. దాంట్లో మనందరం కలుసుకుందాము. ఈ సినిమాలో నాకు ఒక లోపం ఏర్పడింది, ఒక లోపం కనిపించింది. ఏం చేయాలంటే అంత కష్టపడి చేసారు, బ్రహ్మాండంగా ఉంది. డబ్బింగ్ చెప్తే బ్రహ్మాండంగా ఉంటుండే, ఇంకా వివరంతో ఉంటుండే. సాధారణ చేసే ప్రతి దాంట్లో కూడా ఆయన డబ్బింగ్ పెట్టుకుంటాడు, చెప్పుకుంటాడు మంచిగా. థియేటర్లో కూర్చొని మళ్ళీ మిమ్మల్ని చెప్పించుకుంటాడు ఆర్టిస్టులతో. ఎందుకు అని అంటే మనం టైం లేకనో లేకపోతే తొందరగా కావాలనో తొందర రిలీజ్ చేయాలనో మనం చూస్తాము, కానీ సంవత్సరాల కాలాలు అలా యూట్యూబ్లో ఉండిపోతుంది. అది చేసే ప్రయత్నం ఏదైనా కూడా చాలా గొప్పగా చేయాలి. ఒక పాట అన్నా కానీ, ఒక మాట అన్నా కానీ, ఒక వీడియో కానీ మనం చచ్చిపోయినా కూడా మన కీర్తి నిలబెడుతుంది, తరతరాలకు నిలబెడుతుంది. గంటసాల నేను టీమును కోరుకుంటూ, అలాగే మా అమ్మ గురించి 2 మాటలు. నీలమ్మ ఒక్కసారి పోయి ఒక్కొక్కసారి తిన్నాం, అమ్మ చేత వంట ఒకసారి తిన్నాం, ఒక రోజు అంతా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. చాలా మంచిది. భాస్కర్ లాంటి ఒక హీరోను కరీంనగర్కి అందించినటువంటి గొప్ప మాతృమూర్తి మా అమ్మకు బాబుకు ఇద్దరికి కూడా అంత చక్కని కొడుకును కానీ ఒక కళారంగానికి అంకితం చేసినటువంటి ఆ పుణ్య తల్లిదండ్రులకు పాదాభివందనాలు అర్పిస్తూ శిరస్సు వంచి వాళ్ళు ఇంకో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి,
వాళ్ళ కుటుంబం కూడా అందరూ చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయి ఆదిలో ఒక పాట, ఒక పల్లవి, ఒక చరణం పాడి పోతే, ఎందుకంటే మాట్లాడే చాలా మంది ఉన్నారు కాబట్టి. బ్రహ్మదేవుడెట్లా సృష్టించేనో అమ్మా నా పదం ఎంత కమ్మగున్నది, ఏ గడియాలో నాన్న పిలుపు మనసు హాయి గొలుపుతున్నది, తల్లి బిడ్డల బంధమింత అందము, సృష్టిలో ఇంత కన్నా లేదే బంధము, వెయ్యేళ్ళు బతకానికి రాలేదెవ్వరు, వెయ్యేళ్ళు బతకానికి రాలేదెవ్వరు, ఎన్నేళ్ళైనా వెళ్ళిపోయేటులే అందరూ, మాయమ్మాయాదికొస్తే మాయమ్మాయాదికొస్తే మనసు మురిసిపోతుంది, మళ్ళొక్క గడియాలోనే దుఃఖమాగనంటది, గొప్పదిరా అమ్మ ప్రేమ తీరదు రుణమిన్ని జన్మలైనా, నన్న తోడైన నాడే అమ్మ కళ్ళు గంటది, మంచి కొడుకో బిడ్డో పుట్టాలనుకుంటది, ఎదురైన దేవున్నల్ల మొక్కుతుంటది, అచ్చగాలు బుచ్చగాల నడుచుకుంటది, నిండొక్క పొద్దులతో నిండొక్క పొద్దులతో కడుపు మార్చుకుంటది, నిండొక్క పొద్దులతో కడుపు మార్చుకుంటది, కళ్ళల్లా వత్తులేసి కాలమిల్లదిస్తది, గొప్పదిరా అమ్మ ప్రేమ తీరదు రుణమిన్ని జన్మలైనా. థ్యాంక్ యూ. ఈ పాటను అంకితమిస్తూ అంత మంచి గొప్ప కొడుకులు కన్నందుకు ఆ తల్లిదండ్రులకు వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే పాటలన్నీ మర్చిపోయిండు, ఓ మొత్తం షార్ట్ ఫిల్మ్లే పడ్డాడు, ఇంట్లో పైసలు ఎక్కువ వస్తాయి అన్న అన్న పాటల కంటే, నేను కూడా ఇదే మార్గం మరి, ఎందుకంటే ఆయన ఛానల్ 1000 పాటలు ఉంటే 900 పాటలు నేను రాసిన నేను పాడినే ఉంటాయి. ఇప్పుడు పాటలు పనిచేసింది అన్ని మరి ఎక్కువైపోయాను, మరి నేనెట్లా బతుకుడు చేయాలి, గొప్ప గొప్పగా ఎదగాలి, గొప్ప గొప్ప చేయాలి, అందరూ కలిసికట్టుగా ఉండండి, మంచి చెడు ఏదన్నా ఉంటే అందరు కలిసి పంచుకోండి, ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, ప్రతి ఒక్కరికి పని కల్పించుకుంటూ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాడుకుంటూ అందరూ సోదర భావంతో మెలగాలి, చాలా గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాలకు మీరు అందరూ ఎగబాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు భాస్కర్ అండ్ టీంకు, వేదిక పైన ఉన్నటువంటి పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు, గోగుల ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు, ఆయన అన్న కళాకారులకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు ముందటుండి ఒక పెద్ద దిక్కులాగా. అట్లనే ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇలా చిన్న చిన్నగా కళాకారులు ఇప్పుడు ఎదిగే వాళ్ళు కానీ, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నోళ్ళు కానీ వాళ్ళ కళను వాళ్ళ నైపుణ్యాన్ని వాడుకుంటూ వాళ్ళ ఫ్యామిలీలలో కూడా తొంగి చూసి ఒక కుటుంబం లెక్కల మీరు అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉండి చాలా గొప్పగా బతకాలి, ఇంకొకరికి బతుకునివ్వాలి, అందరూ హ్యాపీగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్కెన్ భాస్కర్ గారికి మరియు
రచయిత ప్రవీణ్ చంద్ర గారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందులో అద్భుతమైన ప్రతిభను కనబర్చిన ఉదయ్ కుమార్ సార్ మరియు హీరో ఆకిన భాస్కర్ గారు మరియు కమేడియన్ శంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభ్యర్థనలు తెలియజేసుకుంటూ నేను ఇందులోకి రావడానికి శంకర్ ఫోన్ చేయడం వల్ల వచ్చింది. భాస్కర్ మొట్టమొదటి అనుకోని క్యారెక్టర్కు డైరెక్ట్ చేయకుండా శంకర్ ద్వారా పిలవడం తోటి నేను కాదలేకపోయినా వచ్చేసిన. కానీ ఇప్పుడు అనుకుంటున్నా ఇందులో చేయడం వల్ల రాకపోతే పోయినా చాలా మంచి ఫిలిం మిస్ అవుతుంది నేను. అందుకొరకని శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కేజీఎఫ్ ఫిల్మ్లో మంచి అవకాశం కల్పించినందుకు టోటల్ ఎంటైర్ టీంకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి చందోలి సునీల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చందోలి సునీల్ గారు 2 మాటలు. లింగంగా చేసిన సునీల్ గారిని వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలు. ముందుగా నాకు ఈ కేజీఎఫ్ అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి, మీ అందరికీ పరిచయం చేసిన ఓరగంటి శేఖర్ బాబు గారికి ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మరి బుర్రా సతీష్ గారిని 2 మాటలు. తప్ప నుంచి వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. హలో, ఏదైనా మైకి చెప్పింది చెప్పారంటే 2 నిమిషాలంటే మనం నడవదు. మరి మిత్రుడు శ్రీకాంత్ నిజంగా చాలా రోజులు తగ్గేవాడు. చిన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ కళారంగంలో ఓనమాలు నేర్చుకున్నటువంటి తరుణంలో కళాభారతిలో 30 రూపాయల ఫీజు కట్టి పాట పాడితే సినిమా పాటల్లో తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, జానపదంలో నాకు వచ్చేది. మళ్ళీ ఇవాళ ఇద్దరు ఉండవేస్తున్నాం చూస్తున్నాం, చాలా సంతోషం మిత్రం. ముందుగా అమ్మ నీలవ తల్లి బాబు ఒక్కసారి అడుగుతారు. అమ్మ చూడాలి భాస్కర్ అన్న, అమ్మ చూడాలని చెప్పేసి నేను చాలా సార్లు అన్నా. ఇవాళ చూస్తున్నాను, ఎప్పుడన్నా చూడున్నప్పుడు అన్న పోయి ఇంటికి పోయి చూద్దాం అనుకున్నా. కానీ ఇవాళ ఒక గొప్ప కార్యక్రమంలో మీ అందరి ముందు కలుసుకోవడం, ముందుగా అమ్మ నాన్న ఇద్దరికి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఒక గొప్ప కొడుకును భాస్కర్ అన్న అంటే రెండే ముచ్చట్లు చెప్తాను నేను. మన బ్యాచ్ ఉన్న రాహుల్ బ్యాచ్ భాస్కర్ అంటే 2 ముచ్చట్లు చెప్తా. కరీంనగర్ కళామ తల్లి ఒడిలో కూర్చున్నటువంటి ఒక పూల చెట్టు అని ఎందుకంటున్నా అంటే ఎన్నో పువ్వులు కూర్చునేయాల. కరీంనగర్ కుర్రాడు ఛానల్ అయితేనేమి, అజ్ఞాన భాస్కర్ పాటల ఛానల్ అయితేనేమి, చాలా ఛానల్ మెయింటైన్ చేస్తాడు. ఎన్నో పువ్వులు ఇవాళ మన తమ్ముడు బాలు కుమార్ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఇవాళ. అంతేందుకు ఇవాళ కేజీఎఫ్ స్టోరీ రైటర్ ప్రవీణ్ చంద్ర ఉన్నాడా? ప్రవీణ్ చంద్ర కూడా ఇవాళ కరీంనగర్ పూలతోటలో కూర్చున్న పువ్వే. ఎందుకంటే ప్రవీణ్ చంద్ర అనేటువంటి వ్యక్తి ఇంతకుముందే మామూలు మాట్లాడు శేఖర్, మనము ఇక్కడున్నా కానీ మూలాలు మర్చిపోవద్దు, ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని చెప్పేసి మిత్రుడు మాట్లాడిండు. వాటి మీద 2 పాటలు కూడా వాడుకుందాం మనం. ప్రవీణ్ చంద్ర నాకు ఫోన్ చేస్తుండేది, అన్న ఏమన్నా అవకాశం ఉంటే చెప్పండి అన్న, అవకాశం ఉంటే చెప్పండి అన్న అని. తమ్మి నేనైతే షార్ట్ ఫిల్మ్ తీయాలి, నేనే రాసుకుంటా కాబట్టి నాకు పాటలు అయ్యేది అవసరం లేదు. నీకు ఉపయోగపడే వ్యక్తి అంటే అజ్ఞాన భాస్కర్ అంటాడు. తనకు నేను ఇచ్చిన చెప్పి కాలే అని చెప్పేసి అజ్ఞాన భాస్కర్కు అజ్ఞాన భాస్కర్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఒక షార్ట్ ఫిల్మ్తో ఇలా మనోడు కర్నూలు జెండా వాటేసింది. ప్రవీణ్ చంద్ర మంచి కథా రచయిత, కళలు ఒక సామాజిక కోణంలో ఇవాళ మనం కూర్చోండి ఇవాళ మేము వేదిక మీద ఇవాళ మాట్లాడుతున్నామంటే
ఏదో ఒక గుర్తింపు లేకపోతే వాళ్ళు ఎక్కడికి రాము. నీ తోడు ఉంటే బాధలుండయని తెలువనోళ్ళు కొందరు, నీ తోడు ఉంటే బాధలుండయని తెలువనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయేవారెందరూ. మనం కళాకారులు ఉంటే నిజంగా మనం ఒక వేదిక ఎక్కినా, మనం ఒక 2 ముచ్చట్లు మాట్లాడినా గట్టిగా చప్పట్లు కొడతారు, ఒక 2 సెల్ఫీలు తింటారు, సదన తరగానే ఉంటారు, సెల్ఫీలు తింటారు. ఎందుకంటే మన నుంచి ఒకరు కోరుకుంటారు. వాళ్ళు సమాజ దిశానిర్దేశం చేసేటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకుంటే ఈ లోకానికి మేమెవరో తెలియదోయమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మా నా పాటమ్మా. అమ్మా నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు, కన్నా వారి నిడిసి కడుపు మార్చుకొని ఎన్నో ఊర్లు తిరిగి గెలిచి వస్తాం. ఎప్పుడు పోతామో నిజంగా మీరైనా కానీ కళ అంటే ఒక పాట గురించి మాట్లాడుతున్నాను నేను. షార్ట్ ఫిల్మ్స్ అయినా కానీ మనకు అక్కడ లైటింగ్ పోతుంటది, ఆకలి అవుతుంటది, అక్కడ ప్రొడ్యూసర్కి ఏమో స్టోరీ అయిపోతుంటది. అయినప్పటికీ కూడా మనం అన్నిటికీ ఓర్చుకొని భోజనం కూడా ఆలస్యం చేస్తాం. చాలా అవస్థలకు ఓర్చుకొని మనం ప్రతి షూటింగ్ లో పాల్గొంటుంటాం. కన్న వాళ్ళన్నది కడుపు మార్చుకొని ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తాం. నిన్ను నమ్ముకొని బతుకుతున్నాము ఓ పాటమ్మా, ఉన్ననాడు కలిసి తింటాము, లేని నాడు నిన్ను వలుసుకుంటాము, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మా నా పాటమ్మా. ఎంతో మందికి పాటల కూడా నా పాటలు కూడా ఇప్పుడు మన శేఖర్ చెప్పిండు. శేఖర్కు మన భాస్కర్కు ఎట్లా అంటే కదిలే కాలమా ఈ పాట చేస్తారు వాడండి. చేస్తారు వాడితే మోహన్ బాబు చేయబడుకుంటే సేమ్ అనిపిస్తుంది. అట్లనే మావాడు శేఖర్ వాడితే కూడా భాస్కర్ వాడంటే ఉంటుంది పాట. ఉంటుందా కూడా మొన్ననే రంగు రంగుల కళ లేడవాడలో తెలంగాణ పాటగాడా అయినా లోటుకే ఊడిపోయినట్టుంది అంతే పాట. మళ్ళా ఇంకొకటి పూల చెట్లు అయిపోయింది. ఎంతో మందికి తన ఒక చెట్టు అయి ఎంతో మంది పువ్వుల్ని పూజించి సమాజానికి వెదజల్లిండు. ఇవాళ మళ్ళీ ఒక విషయం ఏంటంటే ఒక ఎర్రకండవా వేసుకొని ఆర్నారాయణ మూర్తి ఆకిన భాస్కర్ ఎర్రకండవా వేసుకొని అని ఎందుకు అంటున్నా అంటే ప్రతి కథలో ఒక సామాజిక కోణంలో మంచి లవ్ స్టోరీ తీసుకుపోతాడు. ఇది ఒక ప్రేమ కథ చిత్రం ఉన్నట్టుందని చెప్పేసి అనుకుంటాం, కానీ చివరికి పెడతాడు ఫిట్టింగ్. అద్భుతంగా రచయితలతోని మంచి మంచి తన మెథడ్స్ ఉపయోగించి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆకిన భాస్కర్ అంటే ఏంటి అని ప్రూవ్ చేసుకునే విధంలో ఒక పని రాక్షసుడు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే తన గురించి ఎంత చెప్పినా తక్కువే. నా పాటలు కూడా చాలా ఇంతకుముందు విన్నాం. బండి వెనక బండి గడతా గుండాలతో గడతా నిండైన మనసుతో నీ మెడతా నీ గడతా. అది నేను రాసిన పాటనే భాస్కర్ వేసింది. చాలా పాటలు కూడా ఫ్రెండ్షిప్ సాంగ్ ఇట్లా అన్నీ చేసిండు. మళ్ళీ ఇంకొకటి చెప్పాలంటే ఇవాళ కరీంనగర్ జిల్లా అంటేనే తెలుగు రాష్ట్రాలలో పాటలు అయితేనేమి షార్ట్ ఫిల్మ్స్ అయితేనేమి ఇక్కడ నుండే అవుతాయి. అనేకమైనటువంటి కళాకారులు కవులు ఎంతో మంది మేధావులకు జన్మనిచ్చిన ఈ కరీంనగర్ గడ్డ. ఎందుకంటే మనం కూడా ఒక సామాజిక కోణంలో తప్పకుండా మన మూలాల్ని చూపించాలి.
మన సంస్కృతి మన సాంప్రదాయాలు కమర్షియల్గా వ్యూస్ పోవాలంటే వేరే ఉంటాయి, వ్యూస్ కోసం చేసేది. మొన్న ఒక పాట వేసినాం, మా ఊరి పెద్దలు వచ్చిందాన్ని, అది నాకు తెలియదు. అందులో అతిథి పాత్రలో మేడం రాధిక గారు కూడా నాతో నటించడం జరిగింది. మా ఊరి పెద్దలు చింతాన్ని చేసినాం. ఎందుకు వేసినాం అంటే ఆ పాటను విన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో గదే ఉంటుంది. గదే బోడియాట, గదే సిరగోని, గదే ఇంతవడ్లు అదే ఉంటది. సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోవడం అనే తరుణంలో ఒక గొప్ప గొప్ప షార్ట్ ఫిల్మ్స్ కూడా మనం ఇవాళ చూస్తా ఉన్నాం. మన మల్లికార్జున చేస్తాడు బాటసారిలో ప్రతిదీ కూడా ఒక రెవల్యూషన్ మూమెంట్ ఇస్తాడు. మళ్ళీ ఒకటి చూసి నేను మళ్ళీ మీరు ఏంటోళ్ళే షార్ట్ ఫిల్మ్ ఛానల్ ఏమో ఐడియా లేదు నాకు ఎవరిలో. అందులో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, చాలా గొప్ప గొప్ప షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయాలని మీరు ఇక మామూలు శ్రీకాంత్ చదువుతుండే ఏమో మాట్లాడదాము అని మర్చిపోతాను కదా. ఇంకా ముందు ముందుకు ఎంతో మంది కళాకారులను కూడా నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండాలా. బయటికి వెళ్ళాక మళ్ళీ అన్నగా వాడమంటే ఉండదు. అమ్మవాడు లవ్ సాంగ్ తెలుసురా? లవ్ సాంగ్ కాదు నేను, ఎందుకంటే నా ఆత్మీయులు అందరూ ఇక్కడ మీతో ఏదో మనం రాసే పాటలు నాంతేనే జనాల కొంత ఒక సినిమా పాటను బయటకు వాళ్ళ లెక్క కాదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే పాట నేను చెప్తాను. ఒక భార్య మీద రాసిన పాట. అయితే భార్య అనగానే నిజంగా మనం అందరం సెటైల్ వేసుకుంటాం. పాఠశాలలో చేడసెట్టుడు, ఇది తాగాచి డోర్ లేకుంటే ఇట్లా దండం పెట్టుడు, SMS పంపుడు, సంథింగ్ ఏదో ఉంటుంటాయి. కానీ కాకపోతే నిజంగా భార్య ఎంత గొప్పదో అని చెప్పేసి ఒక 3 చరణాల్లో చెప్పిన ఇప్పుడు ఈ మధ్య వస్తుంది అది పాట. 3 ముళ్ళవో బంధమా, 7 అడుగుల జన్మ సంబంధమా, తోడు నీడవైన త్యాగమా, వీడిపోలేని ప్రేమానురాగమా, కట్టుకున్నవాడే నా కంటి బాబంటూ, కట్టుకున్నవాడే నా కంటి బాబంటూ, కడదాకా సాగే తినేస్తమా, 3 ముళ్ళవో బంధమా, 7 అడుగుల జన్మ సంబంధమా, తోడు నీడవైన త్యాగమా, వీడిపోలేని ప్రేమానురాగమా. పెళ్లి చూపుల్లోన కాబోయే పతి ముందు సిగ్గుతో తలదించుకుంటీవి, కలలెన్నో కన్నా చివరికి కన్నోళ్ళు మెచ్చితే చాలనుకుంటీవి, పేదసారాల సంతలో కట్నాల కన్నీళ్లు దిగమింగుకుంటీవి, పుట్టింటి గడపను కన్నీళ్లతో గడిగి మెట్టింటిలో దీపమైతివి, భర్త జీవనంలో సగభాగమై నువ్వు, భర్త జీవనంలో సగభాగమై నువ్వు అమ్మెనుక అమ్మగా ఉంటివి, 3 ముళ్ళవో బంధమా, 7 అడుగుల జన్మ సంబంధమా, తోడు నీడవైన త్యాగమా, వీడిపోలేని ప్రేమానురాగమా, కట్టుకున్నవాడే నా కంటి బాబంటూ, కడదాకా సాగే తినేస్తమా, 3 ముళ్ళవో బంధమా, 7 అడుగుల జన్మ సంబంధమా. సదానా మీకు ఒక్క విజ్ఞప్తి చెప్తున్నా, ఎందుకంటే మీరు ప్రతి కార్యక్రమం అయినా కానీ ఇవాళ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ ఒక ఆదర్శవంతులుగా ఉన్నారు కాబట్టి ఒక చిన్న సామెత చెప్తా అన్న. సామెత నా ఒపీనియన్ మొత్తం చెప్పేస్తా. శ్రీకాంత్ 1 minute. నా బాధ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్నాం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. ఇప్పుడు కేజీఎఫ్ అని చేస్తున్నాం. కేజీఎఫ్ అని చెప్తే దాని నుంచి మనం ఒక ఫ్రెండ్షిప్ నేర్చుకున్నాం, అవినీతిని అరికట్టేటువంటి సారాంశాన్ని చూసాం. ఘటన ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాలను మనం కోల్పోతున్నాం. అంతకుముందు
తమ్ముడు సుమన్ చేసిండు ఒకటి. మరి మేడం బంగారు కొండ అన్నారు, మా తమ్ముడా చక్కెరకొండనా? సుమన్ 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 చేసింది ఒకటి కళాకారుల మీద. భాస్కర్ మనచాలండి ఎంటీఎం వాళ్ళది. అది చూసినప్పుడు నిజంగా నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. అది ఎందుకంటున్నా అంటే రమేష్ అన్న, మా రమేష్ అన్న ఒక 2000 సంవత్సరంలో అన్నతో అనుబంధం కరీంనగర్ వచ్చినాక మొట్టమొదటి ఒక కళాకారుని ఒక జర్నలిస్ట్ నడుచుకున్నా అంటే 5 రమేష్ అన్ననే. అన్న దగ్గర నేను జర్నలిస్ట్ చేసిన నేను అన్న పత్రికలో. ఒకసారి గట్టే తప్పని కొట్టాలి. ఒక ఊళ్ళే అయ్యగారు హరికథ చెప్తుండు. అయ్యగారు హరికథ చెప్తుంటే హరికథ స్టార్ట్ చేసిండు. అలనాడు శ్రీరాముడు దేవా హరిగో సవడుతుండురా, దేవా సీతమ్మ తల్లితోని దేవా చింతల్లబోతుండురా, రాను రప్పలు దాటేరా తందానా దేవదందనానా తరిగి సజం సరిత అని అయ్యగారు హరికథ నుంచి కళ్ళ చూసుడు. చూసేసరికి ముద్దమందారం సీరియల్ పడాలని చెప్పేసి మూడు అందరూ వెళ్ళిపోయారు. పసుపు బొమ్మ పడాలని చెప్పేసి పక్కన వాళ్ళు వెళ్ళిపోయారు. కార్తీక దీపం వంటలక్క డాక్టర్ బాబు వస్తారని చెప్పేసి ఎన్నుకుని అందరూ వెళ్ళిపోయారు. పాపం అయ్యగారు మాత్రం ఒక కళాకారుడు ఎత్తుంటాడంటే మనం ఎంతో ఇస్తాంటాం. వాడికి ఇట్లా అంటాడు అని బయటికి స్కిప్ కొడుతుంది. ఒక షూటింగ్ చేయాలంటే ఒక రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది. ఈ కేజీఎఫ్ ఎన్ని రోజులు షూటింగ్ చేసినో తెలియదు కానీ నాకు 2 రోజులు షూటింగ్ అంత పెద్ద ఒక విషయం చెప్పాలంటే అది పెద్ద భారీ బడ్జెట్ లో ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ కాకపోతే నీ పరిధిలో అద్భుతంగా చూపించిన మిత్రమా. అయితే అందరూ వెళ్ళిపోయారు. అయ్యగారు పాపం అట్నే కథ చెప్పుకుంటా చూసేవారు ఒక్క పురుకులు లేరు. అసలు చూసేవారు ఒక్కతే అవగొస్తున్నారు. ఒక్కతే ఒక ముసలా అవుతున్నది. 1000 మందితో ప్రారంభమైనటువంటి కథ ఒకటే ముసలా అవుతున్నది. ముసలా అవుతుంటే అయ్యగారు పాపం అబ్బా ఇలా కళలు బతుకున్నాయి, కళాకారులు బతుకున్నారు అని చెప్పేసి నన్ను గౌరవించినవు. ఈ హరికథను నువ్వు ఒక్కదానివన్నా విన్నావుగా, నీకు శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నా అని అయ్యగారు ఇట్లా దండం పెట్టిండు. దండం పెడితే ఆభోగం ముచ్చట అన్నది. ఏమన్నదంటే, ఓ అయ్యా నేను నీ ఆట చూసి కాదు పాట చూసి కాదు ఇక్కడ కూర్చున్నది, దండం పెడతా. నీ కాళ్ళకి తెలుసుకున్న శాప నాది. ఆ శాప ఎప్పుడితో పోతాను చూస్తున్నా పంచను. నీ ఆట చూసి కాదు పాట చూసి కాదంటే నిజంగా వాళ్ళ కళాకారులు అది చంద్రభగ నాటకాల పంతులారు మోనియము సెదలు పట్టినది, యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టబట్టినడు, యాచకులు నా బుడగా గంగాలు నా పల్లెల నిడిసి పాత పట్టల మూటలమ్ముతుండ్రో తమ పొట్ట కూటికై. ఆ కథలను కూడా మళ్ళొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే దిశలో మనం అందరం కూడా పయనించి కరీంనగర్ జిల్లాకు మరింత కీర్తి పతాకాలు నిలబెడదామని ఆశిస్తూ అఖిల భాస్కర్ కేజీఎఫ్ లో నడిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాబంధనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. సాధారణ చూసి నేను కూడా అందరూ నడుస్తున్నాను కాబట్టి నేను కూడా రావాలని చెప్పేసి వచ్చినాను. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాను. ఇప్పటికి రిటైర్ అయ్యి 18 సంవత్సరాలు అయింది. మీ అందరితో కలిసి ఉండాలి, మీతో అందరూ చేయాలని చెప్పేసి నేను మీ దోస్తాన్ని బట్టిన నేను ఒక్కరికే కాకుండా ఎవరే పాత్ర ఇచ్చినా నేను చేస్తాను తయారున్నా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరికీ నమస్తే. కేజీఎఫ్ అందరికీ శుభాకాంక్షలు. ఉద్యమాలకు ఊపిరి పోసిన నా జిల్లా కరీంనగరు, ఉమ్మడి జిల్లకు అమ్మగా నిలిచిన నా తల్లి కరీంనగరు, మానేరు మట్టి పొరలలో సాహిత్య సంపదలలో వైభవాల చరిత్రలు ఎన్నో. జై కరీంనగరు, జయ
కరీంనగరు జయో కరీంనగరు నా జిల్లా కరీంనగరు నా తల్లి కరీంనగరు డిజిటల్ మానియా సోషల్ మీడియా జిందగీ ఫోబియా ఆన్లైన్ భాగవతం మరచేతుల వైకుంఠం వారే దునియా. అందుకే మనం తీసినప్పుడు జాగ్రత్తగా సినిమాలైనా పాటలైనా కూడా, ఎందుకంటే కంటెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవాళ రేపు మంచి సినిమాలు మంచి పాటలు దేవుడు చూస్తారు వాస్తవం. నేను మొన్న రైతు పాట చూస్తే 20,000 మంది కాబట్టి చాలా ట్రైలర్ బాగా అయిపోయింది. దీన్ని ఒక కామెడీ చేయాలని చెప్పేసి అనుకున్నాను. కామెడీగా ఎవరు ఏంటి అని చెప్పేసి నాకు ఐడియా వస్తే ఒక సినిమాలాగా కామెడీగా చేయాలంటే అంతకుముందు గద్దలపల్లి శివ మన ప్రవీణ్ చంద్ర నేర్చుడు. తర్వాత నేను దీన్ని మొత్తం చెప్పడం లేదు, నాకు కామెడీ కావాలని చెప్పేసి అన్నాను. కామెడీ కావాలని ఒక 3 days టైం చేసుకున్న తర్వాత బస్ ఇట్లా చేద్దాం అంటే సరే అలా వేసేద్దామని చెప్పేసి ఈ KGF చిత్రరూపం ప్రవీణ్ చంద్ర చేసిన రూపకల్పన ఇది. దీనికి తోడుగా మాకు చాలా కష్టపడ్డాం ఈ సినిమాకు. డైలాగ్ పరంగానే చాలా మా అమ్మ కూడా అందరికి వంట చేసి పెట్టింది 2 days. ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో కెమెరామెన్ చేసిన బాలు కుమార్ ఇద్దరు చాలా కష్టపడ్డారు. అంత మంచి విజువల్స్ కానీ తీయడం జరిగింది. సినిమా అనేది అందరు చేయొచ్చు, కాకపోతే ఏంటంటే దాన్ని ఎంత కష్టపడి తీసినాం అనేది కావాలి. ఏంటి కెమెరా పెట్టుకొని చెప్పరా ఇటు పోతున్నాం అంటే కెమెరాగా రుబ్బుతున్నాం, ఇటు పెట్టచ్చు అటు పెట్టచ్చు కాదు. కాకపోతే ఏంటంటే దాన్ని మనం ఏం చేయగలుగుతున్నాం అనేది నేను చిన్నగా చేసిన ప్రయత్నం. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నేను చేసిన ఏదైనా తప్పులుంటే చేయాలి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఉదయ్ సార్ ఇలా విశ్వరూపం చూపించాను. విశ్వరూపం ఇంకా లైవ్లో వస్తే ఇంకా గమ్మతుంది. అది ఒక్క నేను చూసిన 5 మీద నాకే కనబడలేదు. ఆయన కత్తితో పొడిచి సపరేట్ ఏమో పొడిచిందా ఫస్ట్ మళ్ళీ ఏం లేదు. కెమెరా పెడితే వాళ్ళు అంటాడు అనే అద్భుతం. ప్రవీణ్ చంద్ర రచన కానీ ఇందులో మంచి స్టోరీ ఇచ్చింది నాకు చెప్పగానే. ఇందులో ఇంకెవరు సుమన్ గారు నేను చెప్పగానే తన డేట్ ఖాళీ లేకుండా కూడా నా కోసం వచ్చి చేసాడు. కాసాల శ్రీనివాస్ గారు నా కోసం అక్కడి నుంచి వచ్చి నా కోసం మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా షూటింగ్ లేదు, పడుకున్న నైట్ షూట్ చేసాం సార్ది. అప్పటిదాకా వెయిట్ చేసింది ఇంత కూడా పోతా ఎందుకు ఇంతసేపు నాకు తీసుకొని పంపితే అయిపోతుంది కదా అని ఏం మాత్రం చిన్న అది లేకుండా కూడా చాలా అద్భుతంగా సహకరించినాడు కాసాల శ్రీనివాస్ గారు. బాగా చేసినాం అన్న, చాలా అద్భుతంగా చేసినాం. నాకు ఎవరు చేసినా కూడా నాకు చెప్తలేదు. మళ్ళా డబ్బు భాస్కర్ రాలేదు. తను ఎప్పుడు ఎంత అంటే నా ఇక రైట్ హ్యాండ్ అయిపోయింది అన్న. ఇక కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఎందుకని అడగాడు, అది తీసుకొచ్చి పెడతాడు. అది మన బాలు కూడా తను నటించుకుంటూ కెమెరామెన్ చేసినాడు. మన కుమార్ కూడా బాగా ఏమన్నా అందరూ కూడా బాగా నేను షూటింగ్ చేసినప్పుడు బాగా తిడతాను, మామూలుగా తింటా. ప్రతి ఒక్క షాట్కు వాని పేరైతే దేవుణ్ణి అన్నిసార్లు చెప్పిస్తే నువ్వు కోటీశ్వరుడు అయిపోతే పోరని చెప్పి అంటాడు. దేవుని అంత వెళ్తాను భారీగా నేను ఆ వరుడుకు వాళ్ళు బాగా కోపం బాగా నన్ను భరిస్తారు, చాలా మంది భరిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే నా స్టోరీస్ అన్ని నాకు కొమ్మిర సత్యనారాయణ రాస్తారు రాబోతు. ఎప్పుడు కూడా అసలు నేను పైకి విలువలేదు. ఎప్పుడు కూడా ఆ స్టోరీ మొత్తం కొమ్మిర సత్యనారాయణ. ఎప్పుడు కూడా పరిచయం చేయలేదు నేను, ఎప్పుడు కూడా టైం రాలేదు. నేను ఎవరో తెలియదు, ఫోటో కూడా వేయను నేను. కొమ్మిర సత్యనారాయణ మా ఇంటి పక్కనే మేము చిన్నప్పుడు స్టోరీస్ రాసుకునేవాళ్ళం. అలానే ఇప్పుడు ప్లేస్ మంచి స్టోరీలు రీసెంట్గా 1 million ఆడేపుల రాజులు
నెక్స్ట్ పుట్టింటి పట్టు చీర వచ్చింది ఒక బాగా వస్తారు పైగా కొట్టిన తిట్టిన ఒక కెమెరామెన్ వాస్తవం చెప్పాలంటే ఎన్ని తిడతానో నాకు ఒక్కరికి తెలుసు. వీళ్ళు లేని అది లేదు, అసలు చిత్రీకరణ లేదు, వీళ్ళు లేని చెప్పరాదు, లైటింగ్ తెలియదు, కెమెరా రికార్డింగ్ తెలియదు, ఏం తెలియదు. ముఖ్యంగా వీళ్ళు లేని కెమెరామెన్ లేనిది అసలు అది లేని లేదు. అది గర్వంగా నేను ఎక్కడైనా చెప్పుకుంటాను. మా అమ్మ చిన్న తోట తాళ్ళలోనమోయ తుమ్మ వాగులోన నీ కొడుకు తాగుతున్నమ్మా నీలమ్మ తల్లి సక్కనైన కల్లే మాయమ్మ. ఆ పాట టిక్ టాక్ లా మారుమన్నది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఫస్ట్ ఓరిగల శేఖర్ అన్న. ఆయన పాట నటించాలి. మళ్ళీ ఇందులోనే మన యూట్యూబ్లో పెద్ద కళాకారులు వాళ్ళని కూడా ఈ షార్ట్ ఫిల్మ్లో ఇందులో పెద్ద కళాకారులు కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా అయితే పెద్దలు అయిపోయారు, మీకు పాదవందనం ఉన్నాం, మీ పేరు గర్వంగా చెప్పుకున్నాం మేము. మా ఊరు మా సరణ అని చెప్పేసి పొద్దున ఫోన్ చేసారు మీరు, భాస్కర్ బాగా సేపు ఉంచకు అని చెప్పేసి. కానీ ఏమనుకోవద్దు, సభా తరఫున మీ అందరికీ కొంచెం వెళ్ళిపోదాం. మా అమ్మ అప్పుడు చేయలేడు. అమ్మ ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామన్నా అంటే అమ్మో నాకేమవుతుంది రా అన్నాడు. ఒక్కటి చేయమ్మా, తర్వాత నీకు నచ్చితే ఏం చెప్తున్నా. ఆ ఒక్కటే నా ఛానల్ మ్యానేషన్ అయింది. చిన్న తోట తాళం ఒకటే పెట్టు. ఇప్పుడు మా అమ్మ నిలబడితే చెప్పమ్మా అంటే చెప్పు అంతే. ఒకసారి అమ్మ అను రామ్మ. ఇప్పుడు కూడా స్టేజ్లు కానీ ఇవన్నీ వీళ్ళకి ఏం తెలియదు. ఒక్కసారి మాట్లాడము, నీకు ఏమనిపిస్తుందో మాట్లాడు. నేనేం మాట్లాడాలన్నది నువ్వు చేసి చూసినావు కదా. మంచిగా 2 రోజులు ఉన్నావు. ఆనందంగా అనిపించింది, తృప్తిగా. నా కొడుకు చేయబట్టి ఇంత స్టేజ్ కలిసింది. చెప్పలేనంత ఆనందం కలిగింది. నాకు ఆనందం అనిపిస్తుంది. ఇంకేం సాధించాలనుకుంటున్నాను? ఇంకా ఎదగాలని చదువు. ఏ డైలాగ్ అయినా పెయిన్ డైలాగ్ అయినా చెప్తుంది. ఏమనిపించలేదు కోపంగా వాడి కోపం కంటే మంచిగా చెప్పకుంటే ఇక కోపానికి మెల్లమెల్లగా ఇక నేను మా అమ్మ పేరు తెలంగాణ నీలమ్మ పెట్టిన. చాలా మంది ఫోన్ చేస్తారమ్మా నీ గురించి, ఒక్కసారి మాట్లాడి అని చెప్పేసి. నువ్వు అక్కడ ఉంటావు, నేను ఇక్కడ ఉంటాను. అందుకే ఒకసారి వస్తాడు మన ఇంటికి వస్తాను చెప్పారు, నేను కనిపిస్తా చూసా. ఈ చాలా సంతోషంగా ఉందమ్మా మీరందరూ వెయిట్ చేసినందుకు. నా షార్ట్ ఫిల్మ్స్లలో నటిస్తున్న అందరికీ నేను ఎప్పుడన్నా టైం లేడైనా కూడా భాస్కర్ షాప్ పోతే ఆల్మోస్ట్ 7-8 అవుతుంది అని ఫిక్స్ అయ్యేస్తారు. పొద్దున 4 సాయంత్రం 4 గంటలకు 500 300 వాటి పోతే ఖచ్చితంగా అమ్మాయి లేట్ అవుతుంది. అతను అయితే పెట్టుకుంటుంది 9కి తీసుకుపోవడానికి. అంత ఉంటుంది. ఎవరికైనా ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది, చాలా బాధపడుతుంటే ఏమనుకోవద్దు. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది. ఒక చిత్రం మంచిగా తీయడానికి ప్రయత్నిస్తాం ఏదైనా. నాకు ఈ కేజీఎఫ్ సినిమా సెకండ్ పార్ట్ త్వరలోనే ఒక 15 days స్టార్ట్ చేసేటట్టు ఇది ఒక పెద్ద కార్యక్రమం. యాక్చువల్ ఏంటంటే
ఏంటంటే కంటిన్యూగా 3 రోజులకి వెళ్ళి నేను షూట్లో ఉండి ఎడిటింగ్ డబ్బింగ్ ఇవన్నీ ఎటువంటి నిద్ర లేదు నిజంగా కూడా. అందుకే మన భాస్కర్ బాయ్ ఫోన్ చేసినప్పుడు అన్నా నన్ను తొందరగా పంపించాలని చెప్పిన, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఉండాల్సి వచ్చింది. తప్పదు మరి, ఎందుకంటే తోటి కళాకారులు కాబట్టి. సంతోషం అంటే ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక కొత్త శకానికి నాంది పలకడం అనేది నీ కేజీఎఫ్ అంతా బాగుంది. ప్రతి ఆర్టిస్ట్ కూడా వాళ్ళదైనటువంటి శైలిలో కష్టపడ్డారు. ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంట్ ఇది, నిజానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. మీరు 2 రోజులల్లే ఈ సినిమా వేసిరని చెప్పారు, అది చాలా సంతోషం. ఎందుకంటే ఆ టైంలో ఇంత పెద్ద అవుట్పుట్ ఇవ్వడం అనేది అది గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఈ సినిమాకి. దీనికి డైలాగులు రాసినటువంటి ప్రవీణ్ చంద్ర గారికి, అదేవిధంగా మరి హీరోగా నటించినటువంటి భాస్కర్ బాయ్కి, అదేవిధంగా విలన్గా తనదైనటువంటి విశ్వరూపాన్ని చూసినటువంటి ఉదయ్ కుమార్ అన్నది. ఎందుకంటే ఉదయ్ కుమార్ అన్నను నేను నాటక రంగంలో చూసాను, ఆయన విలనిజం నాకు తెలుసు. అక్కడ మీసాలు ఉన్నప్పుడే ఏదో చేయించింది భాస్కర్ బాయ్ అని అనుకున్నాను నేను. నిజంగా కూడా విలనిజం నేను మిమ్మల్ని ఏంటంటే నాటకాలు వచ్చిన ఆ రోజు నన్ను ప్రత్యేకంగా మంచాల రమేష్ అన్న నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అన్న మీరు వచ్చి చూడండి ఒకసారి మళ్ళీ అభిప్రాయం చెప్పంటే నేను చూసి మళ్ళీ ఇంటికి తర్వాత అభిప్రాయం చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే నేను వచ్చి మందిని వచ్చి చూసిపోయింది కూడా వెళ్ళలేదు, మొత్తాన్ని క్లోజ్ చేసుకుని వచ్చిన. నేను వచ్చి చూసి వెళ్ళిపోయి చెప్పిన, అంటే ఆయన విలనిజం అప్పుడు చూసినాను, మీరు మళ్ళీ చూపెట్టారు ఆయనలో ఉన్నటువంటి ఆ పాత్రను. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా హరిత గారు కానీ, శంకర్ గారు కానీ, అదేవిధంగా సాయి గారు కానీ, మళ్ళీ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఛాయాశక్తిగా కష్టపడడం జరిగింది. ఇంకా అవుట్పుట్ ఇవ్వచ్చు, దాన్ని ఇంకా కష్టపడితే ఇంకా మంచిగా తీసుకురావచ్చు. ఇక్కడ మ్యూజిక్ అనేది డామినేట్ జరుగుతూ ఉంది, అదొకటి చూసుకొని మీ డైలాగులు అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ మీ డైలాగ్ మీద డామినేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వినబడకుంటుంటుంది. అంత మంచి డైలాగులు మీరు చెప్తున్నటువంటి ఆ ఎమోషన్ అవన్నీ చూపినప్పుడు డైలాగ్ డామినేషన్ అక్కడ కనిపించాలి, మ్యూజిక్ డామినేషన్ మనకు అవసరం లేదు. కానీ ఒకటే ఏంటంటే మనం ఏంటంటే వీలైన మటుకు కష్టపడ్డ ఓపికతో డబ్బింగ్ చెప్పించాలి, అది మర్చిపోకూడదు. నెక్స్ట్ మాత్రం డబ్బింగ్ చెప్తే ఇంకా మీ లెవెల్ మాత్రం వేరే ఉంటుంది, అందులో ఏమాత్రం అనుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నేను ఎప్పుడు నా మొదటి ఆల్బమ్ కంచెల్లి మీ షాప్ ఇవ్వడం జరిగింది. అయ్యా నాకు బ్రదర్ కలింగ శేఖర్, మన ఓరిగంట శేఖర్, నేను హైదరాబాద్కి వెళ్ళి ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ బస్ స్టాండ్లో దిగిన. తను కూడా ఏదో ప్రోగ్రామ్ వచ్చింది, తెల్లారగానే దిగిన ఇద్దరం కలిసి. తను పోయి ఆ ఉడిపి మయూరాలో ఉన్నాడు, నేను కూడా పోయిన టీ తాగుదామని. పోయేసరికి ఇద్దరం కలిసి ఎటువైనా అంటే అన్నింటి పాటలు మీరు ఎటువైనా అంటే నేను ఎటువైనాను. అంటే ఒక ప్రయాణం ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇక్కడ కూడా పాట నుంచి వెళ్ళి మీ ప్రయాణం మాటకు వచ్చింది. ఇక్కడ అదొక అద్భుతమైనటువంటి, అంటే మీకు ఉన్నటువంటి ఆసక్తి అలాంటిది. ఈ ఆసక్తిని పీక్ స్టేజ్కి తీసుకుపోవాలంటే కష్టపడాలి. ఇంకా మనం ఇచ్చింది ఎప్పుడు కూడా జనం మెచ్చాలి, మనం మెచ్చుడు కాదు. జనం మెచ్చితే మనకు పడే మార్పులు వేరుంటుంది. ఇప్పుడు ఏదైనా సరే కథ రాసుకున్నప్పుడు చేసినప్పుడు ఇంకేమన్నా అవసరమా, ఒకరోజు వేస్ట్ కానీ అని పర్లేదు, కానీ ఎక్కడేం అవసరమో చూసుకోండి. అది ఇంకా మీరు దాన్ని అంటే అది జనం కోసం చేస్తున్నాం కాబట్టి ఆలోచించాలి మనం. తప్పకుండా ఈ టీం అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి మీ ఎపిసోడ్స్ అద్భుతంగా ఇంకా ఉండాలని, ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం మీరు వేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రయోగాలు ఎవరు చేయలేదు, ఇలాంటి ప్రయోగాలు ఎవరు చేయలేదు. అది 2 రోజులలో చేసినట్టు కూడా అనుకోరు, 100% చెప్పచ్చు. మీరు 2 రోజులలో చేసినట్టు అది నిజం చెప్పారు అబద్ధం చెప్పారు నాకు ఇప్పటికి కూడా అనుమానం ఉంది. 2 రోజులలో చేసినట్టు, ఎందుకంటే 30 నిమిషాల అవుట్పుట్, ఆ ఫైటింగ్లు, ఆ డిఫరెంట్ వేరియేషన్స్ మీరు చూపెట్టడం అనేది అది సాధ్యమయ్యే పని అయితే కాదు. కానీ బట్ మీరు పకడ్బందీ ప్లాన్గా వెళ్ళినట్టున్నారు, చేసినట్టున్నారు, సంతోషం. మరి రాబోయేటువంటి మీ ఎపిసోడ్స్ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని, మీరందరూ కూడా ఒక మంచి స్టేజ్లో ఉండాలని, ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్ చేయాలని ఇక్కడ వచ్చినటువంటి కళాకారులు, టెక్నీషియన్స్. సునీల్ గారు, నాకు సునీల్ గారు ఈ మధ్యలో మెసేజ్ పెడతాను, ఫోన్ చేస్తుండ్రు. అంటే నాకు తెలియదు అసలు తను. యాక్చువల్లీ నేను కొన్ని ఫోటోలు పెడితే చూసిన నేను. సంతోషం బ్రదర్, ఎందుకంటే ఫస్ట్ తపన ఉండాలి, ఆ తపన ఉండాలి. తపన ఉంటే పనిని నమ్మినోడు ఎప్పుడు చెడిపోడు. కానీ మనం నమ్ముకున్నటువంటి పని కరెక్టా కాదా అనేటువంటి నమ్మకం మన మీద ఉండాలి.
ఆ నమ్మకం నీకున్నది, నేను నమ్ముతున్నా. తప్పకుండా రాబోయే ఎపిసోడ్లో చూపెడతాను. ఎందుకంటే కరీంనగర్ కుర్రాడు అనే ఒక మార్క్ తీసుకున్నాడు మీరు. భాస్కర్ అంటే ఇంకోటోడు కాదు, ఎప్పటికెళ్ళి ఉన్నాడు. పాట నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఆ పాట నుంచి ఆటకు వచ్చినావు, ఆట నుంచి అలా మాటకు వచ్చినావు. నీ ఆట మాట పాట మూడు కలబోసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా భాస్కర్ కూడా సంతోషించారు. మీకు జన్మనిచ్చినటువంటి అమ్మ నాన్నకు అమ్మ పదావి నమస్కారాలు. ఎందుకంటే ఒక కొడుకు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది. ఆ కొడుకును 10 మంది కీర్తిస్తున్నప్పుడు వాళ్ళ గుండెల్లో చెప్పలేనటువంటి ఆనందం ఇప్పుడే ఆ మాటల్లో లేవుతాను. నీలమ్మ అంటే నేను షార్ట్ ఫిల్మ్లో చూసిన. నేను ఫస్ట్ డౌట్ పడ్డా, తను ఎవరు అని అంటే తర్వాత ఒకసారి నేను ఫోన్ చేస్తే మా అమ్మనే అన్నాడు. అరే అమ్మను కూడా నటిమని చేసిండు. నీకు అమ్మ జన్మనిస్తే నువ్వు అమ్మను నటిమని చేసినావు, అది గొప్పతనం. అంటే మీ ఇద్దరు గొప్పతనం ఉన్నది ఇక. కాబట్టి రాబోయేటువంటి ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఇందులో ఈ కేజీఎఫ్ అనేటువంటి షార్ట్ ఫిల్మ్కు పనిచేసినటువంటి నటీనటులకు, రచయితకు, అదేవిధంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కు, కెమెరామెన్కు, టెక్నికల్ టీం అందరికీ, అసిస్టెంట్లకు, మిమ్మల్ని అందరినీ భరించినటువంటి ఇది ఫుడ్ సప్లై చేసి మీకు అందరికీ సేవలు అందించినటువంటి సెట్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో కరీంనగర్కి ఇంకొక మంచి మార్కు మనం తీసుకురావాలని, మనందరిలో ఆ సత్తా ఉందని, ఇప్పుడే చెప్పినట్టు ఆట మాట పాట ఇక్కడ అన్ని కలబోసుకుని ఉన్నాయి ఇలా. ఇవన్నిటిని కూడా మంచి స్టేజ్లోకి తీసుకెళ్ళాలని మన ఛానల్స్లో కష్టపడాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి కేజీఎఫ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. స్వతహాగా చాలా సింపుల్గా ఉంటాను నేను. ఇక్కడ నన్ను నేను చూసుకుంటే నాకు భయం అయింది. చాలా సింపుల్గా ఏదో నమస్కారం ఆమె మనిషిని నాతోటి ఇంత చక్కని క్యారెక్టర్ ఇచ్చిన భాస్కర్ గారికి, చక్కని మాటలు అందించిన ప్రవీణ్ చంద్ర గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏం చెప్పాలి, ఒక అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే అభినందనలు అందుకోవడం అన్నది అదొక అదృష్టమే, అంతే. కళాకారుడు పుట్టినందుకు అదృష్టమే. ఈ ప్రయాణంలో నేను పుట్టింది నాటకరంగంలో. కొన్ని వందల ప్రదర్శనలు తెలంగాణ, ఆంధ్రాలో మేము ఎక్కడి డయాస్ అంటూ లేదు. చైతన్య కళాభారతి అనే సంస్థ ద్వారా దొంగలు, చెల్లని పైసలు, ఇలా వందల నాటకాలు, వేల ప్రదర్శనలు, వందల ప్రదర్శనలు కూడా కాదు, వేల ప్రదర్శనలు మేము ఆడాం. మా బాబాయ్ ప్రభు గారు ఇంత మేమంతా చైతన్య కళాభారతి సంస్థ నుండి ఇందాక మా బాబాయ్ చెప్పినప్పుడు ఈరోజు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే నడి రవీంద్ర భారతిలో నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ఆ రోజు నేను విలన్ అవార్డు తీసుకున్నాను. ఆ అవార్డు తీసుకున్న సంతోషం నాకు ఈరోజు మళ్ళీ కలిగింది. అందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భాస్కర్ గారికి, ప్రవీణ్ చంద్ర గారికి, నా తోటి కేజీఎఫ్ బృందాలందరికీ కళాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మరి సజన గారి చేతుల మీదుగా కేజీఎఫ్ టీం మెంబర్స్ అందరికీ మెమెంటో ప్రదానం. ముందుగా రైటర్ ప్రవీణ్ చంద్ర గారు. సో క్లాప్స్ ఒకసారి. సుమన్ గారు సుమన్ గారు. కాసేపు శ్రీనివాస్ గారు. కాసేపు శ్రీనివాస్ గారు.
లింగ గౌరవ్. కాశీ పాత్ర చేశారు. కాశీ పాత్ర చేశారు. లింగ గౌరవ్. కాశీ పాత్ర. భాస్కర్ గారి తల్లిదండ్రులు ఇద్దరు. భాస్కర్ గారి తల్లిదండ్రులు అరే నీ దండం పెడితే జరిగే అలాగే మనకి వీడు భాస్కర్ గారు. సో రామకృష్ణ గారిని కూడా స్టేజ్ పై కావాలండి. బహుమతి ప్రదర్శనలో పార్టిసిపేట్ చేయండి. రాధిక మేడం లేవా సో మరి ఏంటండి మన తన్నీరు వెంకటేశ్వర గారు. రాధిక మేడం రాధిక గారు. తన్నీరు వెంకటేశ్వర గారు. తన్నీరు వెంకటేశ్వర గారు. కొమ్మిన